హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఒక 30-35 నిమిషాలు డిస్కస్ చేద్దాం. ఉన్నట్టు చెప్తాను. కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళకి మన వీడియో లింక్ షేర్ చేయండి. మ్యాక్సిమం కొత్త వాళ్ళకి వీడియో ప్రమోట్ అయ్యేలా చూడండి. దసరా నుంచి కూడా మన ఛానల్ మ్యాగజైన్ రాబోతోంది. మంత్లీ మ్యాగజైన్, ఒక యూనిక్ కంటెంట్, ప్రత్యేకమైన కంటెంట్. బహుశా మన ఎక్కడా కూడా మనకు బిజినెస్ మ్యాగజైన్స్ ఉన్నాయి అండ్ ఎక్స్క్లూజివ్గా స్పోర్ట్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి అండ్ అదర్స్ చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి. సినిమా మ్యాగజైన్స్ చాలా ఉన్నాయి, కానీ పొలిటికల్ రిలేటెడ్ మాత్రం రాలేదు. ఎందుకంటే మనల్ని నడిపించేది రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థలో లోటుపాట్లు, తప్పొప్పులు మొత్తం అన్నీ కూడా ఉన్నట్టు అనలైజ్ చేసే మ్యాగజైన్స్ ఇప్పటి వరకు ఎక్కడా లేవు. మొదటిసారిగా మనం దించబోతున్నాం. మొబైల్ యాప్ అనుకున్నాను. మొబైల్ యాప్ చాలా ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి. సో నేను అందుకే దాని విషయంలో ఆగి పెట్టాలా వద్దని ఆలోచించి చివరికి మొబైల్ యాప్ ఉంటుంది, ప్లస్ మ్యాగజైన్ కూడా ఉంటుంది. రెండూ ఉంటాయి. అంటే ఆ మ్యాగజైన్నే మనకు ప్రయారిటీ. మొబైల్ యాప్ కూడా ఉంటుంది. యాప్లో డైలీ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి అండ్ మ్యాగజైన్ కూడా యాప్లో లింక్ అయి ఉంటుంది. డిజిటల్ మ్యాగజైన్ వస్తుంది అండ్ మన వీడియో లింక్స్ అన్నీ కూడా మొబైల్ యాప్లో ఉంటాయి. ప్లస్ షార్ట్ న్యూస్, కీలకమైన న్యూస్, ప్రజల నుంచి వినతుల స్వీకరణ, మనం మొదటి నుంచి ఏదైతే అనుకున్నామో అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా దసరా నాటికల్లా మీ ముందుకు వస్తాయి. రిలీజ్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు ఎలా ఆదరించారో నెక్స్ట్ కూడా కంటెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా. కంప్లీట్గా ప్రజలను మన రాజకీయ వ్యవస్థ మీద పూర్తి చైతన్యవంతులుగా చేయడానికి ప్రయత్నం అన్నమాట. అది ప్రజలు చైతన్యంగా ఉంటే రాజకీయ నాయకులు పప్పులు ఉడకవు. ఎంతో కొంత కరప్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే జవాబుదారీతనం ఉంటుంది. పరిపాలనలో లోటుపాట్లు కూడా దానిలో ఉంటాయి. పాలిటిక్స్ అంటే నాట్ ఓన్లీ కంప్లీట్ పాలిటిక్స్. ఒక 60% పాలిటిక్స్ ఉంటే 40% డెవలప్మెంటల్ అండ్ అడ్మినిస్ట్రేషనల్ రివ్యూస్ కూడా ఉంటాయన్నమాట ఆ మ్యాగజైన్లో. దానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నాను. కంటెంట్ రైటర్స్ కావాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ నెంబర్ ఉంది కదా చాలామంది దగ్గర, లేదా కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఉంది కదా, వీలైతే రండి. దానిలో టీమ్గా చేరతానంటే చేరండి. జిల్లాల వారీగా కూడా రిపోర్టర్లని, కంటెంట్ రైటర్స్ని తీసుకుంటున్నాను. కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. దసరా నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సరే, పక్కన పెట్టేస్తే రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం. 100 రోజుల్లో కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేశాం. అసాధ్యం అనుకున్న పనులను పూర్తి చేసి చరిత్ర సృష్టించాం. ఆగస్టు 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్లో 700 రకాల సేవలు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. హంద్రినేవాకు నీరు వదిలి జలహారతి. చంద్రబాబు నాయుడు గారు ఒక 15 రోజుల కిందట శ్రీశైలంలో నీళ్లు వదిలేరు, జలహారతి ఇచ్చారు. ఒక వారం రోజుల పాటు నీళ్ళు వచ్చాయి. ఆ తర్వాత శ్రీశైలంకి నీళ్ళు ఆగిపోయినాయి. నిన్న హంద్రినేవా వెళ్ళారు, జలహారతి ఇచ్చి నీళ్ళు వదిలేరు. అయితే హంద్రినేవా నుంచి నీళ్ళు ఇవ్వడం మాత్రం మామూలు విషయం కాదు. హంద్రినేవా ఎప్పటిదో ప్రాజెక్టు. ఇప్పుడు వరకు ఇంత గ్రాండ్గా నీళ్ళు వదిలిన చరిత్ర అయితే లేదు. ఒక రకంగా మంచి విషయం. ఎప్పటిదో ఈ ప్రాజెక్టు. ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం, రక్తం. నాకు సీమ అంటే నీళ్లు, ప్రజల భవిష్యత్తు. రాయలసీమను రాష్ట్రానికి మణిహారంలో తయారు చేస్తా చంద్రబాబు అది చెప్పారు. ఇవన్నీ ఇదిగోండి. నీళ్లపై గొడవలొద్దు, 2 రాష్ట్రాలు బాగుండాలి, ఇచ్చి పుచ్చుకుందాం చంద్రబాబు. మల్యాల నుంచి హంద్రినేవాకు నీటి విడుదల, గోదావరి జలాలు వాడుకోమని తెలంగాణకు చెప్పారు. సీమ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. హంద్రినేవా కాలువతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు. భవిష్యత్తులో శ్రీశైలం నుంచి తిరుమల వరకు కృష్ణా జలాలు. సీమ ప్రాజెక్టులకు 12,000 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత టీడీపీదే. జగన్ 2,000 కోట్లు పెట్టలేదు. సీమను హార్టికల్చర్ హబ్ చేస్తాం. వార్వకల్లు, లేపాక్షి మధ్య ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమలు. కొప్పర్తి వార్వకల్లు నోడ్లకు 5,000 కోట్లు. వార్వకల్లులో డ్రోన్ సిటీ. త్వరలో కడప స్టీల్ పనులు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతాం. మల్యాల వద్ద వేద మంత్రాలతో సీఎం పోజులు. కృష్ణమ్మకు జలహారతి. చూసారా రాయలసీమకు ఏమేం చేయబోతున్నారనేది. హార్టికల్చర్ హబ్ అండ్ ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమలు అండ్ కొప్పర్తి వార్వకల్ నోడ్లకు 5,000 కోట్లు. వార్వకల్లో డ్రోన్ సిటీ. కడప స్టీల్ ప్లాంట్. కర్నూలులో హైకోర్టు బెంచ్. సో ఓవరాల్గా రాయలసీమ రూపురేఖలు మార్చడానికి కూడా ఉన్న ప్రణాళికలు ఏమిటి అనేది సీఎం గారు చెప్పారు. అండ్ కేంద్రం పీఎం కిసాన్ డబ్బులు వేయగానే రైతుల ఖాతాల్లోకి అన్నదాత డబ్బులు. సో అన్నదాత సుఖీభవ చాలామంది వెయిట్ చేస్తున్నారు. అక్కడ కేంద్రం మెలికి పెట్టింది. కేంద్రం నుంచి ఆగాయి. యాక్చువల్లీ అన్నదాత సుఖీభవ లింక్డ్ విత్ పీఎం కిసాన్ యోజన. సో పీఎం కిసాన్ డబ్బులు వచ్చిన వెంటనే దానికి అన్నదాత సుఖీభవ డబ్బులు కలిపి రైతుల ఖాతాల్లో వేస్తారు. అందుకే లేట్ అవుతుంది. కేంద్రం ఇవ్వట్లేదన్నమాట. సో అది చెప్పారు సీఎం గారు. అది పక్కన పెడితే అక్రమ మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు.
కేసును మళ్ళీ విచారించండి, ఇరుపక్షాల వాదనలు విన్నాకే తుది ఉత్తర్వులు ఇవ్వండి, హైకోర్టుకు సుప్రీం ఆదేశం. ఇలాంటి విచారణ గురించి ఎప్పుడూ వినలేదని వ్యాఖ్య. అక్రమ మైనింగ్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనను ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు మే 29ని జారీ చేసిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. కౌంటర్ దాఖలు చేస్తామని తాము చెప్పినా పట్టించుకోకుండా ఆ రోజు కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఏపీ ప్రభుత్వ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి విచారించాలని హైకోర్టును ఆదేశించింది. అంటే ఆ రోజు ఏపీ ప్రభుత్వం నుంచి కౌంటర్ దాఖలు చేయాలి, మాకు కొంత గడువు ఇవ్వండి, మేము కౌంటర్ ఆఫర్ వేస్తామని చెప్పినా హైకోర్టు వినలేదు, వంశీ గారికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. సో ఇలా వాద ప్రతివాదనలు వినకుండా, కౌంటర్ పిటిషన్లు చూడకుండా మీరు తీర్పు ఇవ్వడం ఏంటి? సో ఇటువంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు, ఇలా చేయొద్దు. సో రెండు వైపుల వాదనలు వినండి, మళ్ళీ విచారణ చేపట్టండి ఈ కేసుని అని చెప్పి హైకోర్టు కూడా సుప్రీంకోర్టు సూచించింది. ఇలా దరఖాస్తు, అలా అనుమతులు. నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం సులువే. స్వీయ ధృవీకరణ పథకంతో పేద మధ్యతరగతికి అనేక వెసులుబాట్లు. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం ఇక లేదు. పాపం ఈనాడు వాళ్ళు ఆఫీసుల్లో కూర్చొని ప్రభుత్వానికి భజన చేయాలి కాబట్టి రాసే వార్త ఇది. ఆఫీసుల్లో కూర్చొని ప్రభుత్వానికి భజన చేయాలి కదా, గవర్నమెంట్ కదా, తప్పదు కదా. గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఒక్కసారి ఒక టౌన్ ప్లానింగ్ కోసం, ఈ ప్లానింగ్ అప్రూవల్ కోసం, ఒక బిల్డింగ్ అప్రూవల్ కోసం ఒక ఆఫీస్కి వెళ్ళి చూడండి, ప్రాక్టికల్గా చూసి అప్పుడు రాయండి ఇలాంటి వార్తలు. ఎక్కడైనా సరే, రాష్ట్రంలో ఉన్న ఏ పట్టణంలో అయినా సరే, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు, చిత్తూరు వరకు, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, ఎక్కడైనా సరే. ఇంతకుముందు ఇంజనీర్ల చేతుల్లో ఉండేది లంచమే, ఇప్పుడు అధికారుల చేతుల్లోకి వెళ్ళింది లంచమే. చాలా ఉన్నాయి దీనిలో. దరఖాస్తు చేసిన 4-5 రోజుల్లో అనుమతులు ఇస్తున్నారు. ఇంతకుముందు 15 రోజులు పట్టేది, ఇప్పుడు 4 రోజుల్లోనే ఇస్తున్నారు. కానీ అప్పుడు ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే తేడా. వీళ్ళేముంది, ఆఫీసుల్లో కూర్చొని ఈరోజు ఏదో భజన చేయాలి, రాసేద్దామని చెప్పి రాసిన వార్త అన్నమాట ఇది. ఇక చిన్న పరిశ్రమలు చిగురించాలి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్ఎంఈలు కీలకం. ఇతర రాష్ట్రాల్లోని మేలైన విధానాలు అనుసరించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి టాస్క్ ఫోర్స్ కమిటీ సూచనలు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యధరా పరిశ్రమ, ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని, ఈ రంగం అభివృద్ధికి ఇతర రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలను అవలంబించాలని స్వర్ణాంధ్ర దార్శనిక పత్రం లక్ష్యంపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సూచించింది. భారీ మెగా పరిశ్రమలతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇందులో వస్తాయని, అందుకు అనుగుణంగా అనువైన వాతావరణం పెంపొందించాలని పేర్కొంది. ఎంఎస్ఎంఈల కోసం ప్రతి పారిశ్రామిక పార్కులో కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు తక్కువ ధరకు 5 నుంచి 10 ఎకరాలు కేటాయించాలి. చార్టెడ్ అకౌంటెంట్, సివిల్ ఇంజనీరు, ఆర్థిక, సాఫ్ట్వేర్ నిపుణులతో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా మెంటార్షిప్ అందించి సిక్ యూనిట్ల నిర్వహణ సమస్యలు పరిష్కరించాలి అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. సో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చాలా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసుకోండి వీలైనంత వరకు. ఏదో ఒక రంగంలో, ఆటోమొబైల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు. ఫుడ్ ఇండస్ట్రీకి ఎప్పుడూ మంచి రోజులే. ఫుడ్ మీరు మంచి ప్రోడక్ట్ దించాలి, కానీ ఎప్పుడైనా సరే మంచి రోజులే, బాగుంటుంది ఒక యూనిక్ కొత్త ప్రోడక్ట్ అయితే. ఇక మార్కెట్ కమిటీ పీఠాలపై మహిళా మనులు 66 చైర్మన్ పోస్టుల ప్రకటన. వాటిలో 35 అతివలకే. మొత్తంగా తెదేపాకు 52, జనసేనకు 10, భాజపాకు 4. రాష్ట్ర వ్యాప్తంగా 66 వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. వీటిలో మహిళలకు పెద్దపీట వేసింది. మొత్తం 35 చైర్పర్సన్ పోస్టులను కేటాయించింది. మొత్తం 66 చైర్మన్ పదవుల్లో టీడీపీకి 52, జనసేనకు 10, బీజేపీకి 4 ఇచ్చారంటండి. మార్కెట్ కమిటీ చైర్మన్ల వివరాలు 3లో. ఎన్నాళ్ళు, సంవత్సరం దాదాపుగా 14 నెలలు అయింది ఇప్పుడు మార్కెట్ కమిటీలు. ఇంకా దేవాలయ కమిటీలు రాలేదు. ఎందుకంత లేట్ అవుతుందో తెలియట్లా. ఇక భార్య బిడ్డల్ని హత్తుకొని భావోద్వేగం. హ్యూస్టన్లో కుటుంబాన్ని కలుసుకున్న శుభాంశు శుక్ల 23 వరకు క్వారంటైన్లోనే ఉండనున్న భారత వ్యోమగామి. ఇక విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఏపీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన ఉన్నత విద్యా మండలి. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థల్లో 3730 మంది విదేశీ విద్యార్థులు నేపాల్, సుడాన్, జింబాబ్వేలకు చెందిన వారే అధికం. రాష్ట్రంలో స్టడీ ఇన్ ఏపీ అనే ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించి ఇతర దేశాల వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో చదువుకునేందుకు మరిన్ని వెసులుబాట్లు కల్పించడానికి రెడీ అవుతున్నారన్నమాట. బాగానే ఉంది. ఇక అనుమతులు లేకుండానే 1000 కోట్ల ధారబోత. ఇప్పటికే 5750 కోట్ల ఖర్చు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలతో ఎక్కడ పనులు అక్కడే వెంటాడుతున్న జగన్ సర్కారు నీలి నీడలు. సరైన ప్రణాళిక, అవసరమైన అనుమతులు లేకుండా జగన్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడు ఎక్కడొక్కడ ఆగిపోగా
వేల కోట్లు వృధా అయ్యాయి. ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే 5,750 కోట్లు ఖర్చు చేసేశారు. అవి ముందుకు కదిలే పరిస్థితి లేదు. 1-2 ప్రాజెక్టులకు అసలు అవసరం లేకపోయినా కోట్లు వెచ్చించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కొన్ని ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించే ఆస్కారమూ కనిపించడం లేదు. రాయలసీమ ఎత్తిపోతల, పోలవరం ఎత్తిపోతల, చింతలపూడి ఎత్తిపోతల, బ్యాలెన్సింగ్ జలాశయాలు వీటన్నింటిలో కూడా ఎటువంటి ఎన్జీటీ పర్మిషన్స్ లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా ఎడాపెడా అధికారం చేతిలో ఉంది కదా, నచ్చినోడికి కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం, వాడు మనకు ముడుపులు ఇస్తాడు, వాడికి 1000 కోట్లు కాంట్రాక్ట్ ఇస్తే వాడికి 100-200 కోట్లు మనకు ముడుపులు ఇస్తాడు కదా, ప్రభుత్వ డబ్బులే కదా, ఇచ్చేద్దామని ఇచ్చేశారు ముడుపుల కోసం, కమిషన్ల కోసం. ఇప్పుడు ఎన్జీటీ అనుమతులు ఇవ్వని కారణంగా ఆ ప్రాజెక్టులన్నీ ఎక్కడొక్కడ ఆగిపోయాయి అనమాట. అది వైసీపీ హయాంలో జరిగిన పాపాలు, తప్పులు. సో దానివలన 5,750 కోట్లు వేస్ట్ అయ్యాయని చెప్పి 4 ప్రాజెక్టులకు ఉదాహరణ కూడా రాశారు. రాష్ట్రానికి 5 స్వచ్ఛ పురస్కారాలు, సూపర్ స్వచ్ఛ లీగ్ విజయవాడ, గుంటూరు, తిరుపతి, ప్రత్యేక విభాగంలో విశాఖపట్నం, స్వచ్ఛ హెషర్ ఆఫ్ స్టేట్గా రాజమహేంద్రవరం, ఢిల్లీలో అవార్డులు అందుకున్న మంత్రి నారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు. మంచిది, బాగుంది. తర్వాత పోలీసులను సంప్రదించకుండానే విజయోత్సవాలకు పిలుపు. మీకు గుర్తుందా, జూన్ 4వ తేదీన ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలిచేసరికి, దాదాపుగా 18 ఏళ్ళ తర్వాత ఆర్సీబీ కప్పు గెలిచేసరికి ఆ ఎమోషన్స్, ఆ బాండింగ్, ఆ మనోభావాలను కంట్రోల్ చేసుకోలేక అప్పటికే అభిమానులు గెంతులు కేరింతలు కొడుతున్నారు. ఆ ముందు రోజు రాత్రి కప్పు కొట్టినప్పుడే అందరూ వీధుల్లోకి వచ్చేశారు. దాన్ని మరింత పబ్లిసిటీ చేసుకోవడానికి ఆర్సీబీ యాజమాన్యం ఏం చేసిందంటే, చిన్నస్వామి స్టేడియంలో ఒక కార్యక్రమం నిర్వహించింది. ఓపెన్గా క్రీడాకారులకు సన్మాన్ కార్యక్రమం నిర్వహించింది. దానికి పోలీసులు వద్దని చెప్పారు, పోలీసులు అనుమతి కూడా ఇవ్వలేదు. అయినా సరే నిర్వహించేసరికి లక్షలాది మంది అక్కడికి వెళ్ళారు, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన గుర్తుంది కదా. సో దానికి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఏంటంటే, పోలీసులను సంప్రదించకుండానే విజయోత్సవాలకు పిలుపునిచ్చారంట. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ మైదానం వెలుపల జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో కీలక విషయాలను గురువారం వెల్లడించింది. పోలీసులను సంప్రదించకుండానే ఆర్సీబీ విజయోత్సవానికి పిలుపునిచ్చిందని పేర్కొంది. నివేదికను రహస్యంగా ఉంచాలని ప్రభుత్వం కోరినా ఉన్నత న్యాయస్థానం తిరస్కరించడంతో విడుదల చేయక తప్పలేదు. ఘటనకు ఐపీఎస్ అధికారులను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేయడాన్ని ప్రభుత్వం సమర్థించుకుంది. పోలీసు అధికారులు ఆర్సీబీ జట్టు యాజమాన్యం, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులకు సేవకుల్లా ప్రవర్తించడంతోనే ఘటన తీవ్రత పెరిగిందని పేర్కొంది. విజయోత్సవాలు నిర్వహించే విధానంపై మాత్రమే సమాచారం ఇచ్చాం. ఆర్సీబీ విజయం సాధిస్తుందో లేదో తెలియక, వేడుకలకు ఎంతమంది వస్తారో సమాచారం లేక అనుమతులు ఇవ్వలేదు. విజయం అనంతరం పోలీసులకు సంప్రదించకుండానే ఆర్సీబీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో విక్టరీ పరేడ్ గురించి పోస్ట్ పెట్టింది. ఈ విజయాన్ని బెంగళూరు ప్రజలు ఆర్సీబీ అభిమానులతో జరుపుకోవాలని కోహ్లీ పోస్ట్ చేశారు. 35,000 మంది పట్టే స్టేడియానికి 3.5 లక్షలకు పైగా అభిమానులు వచ్చారు. వేడుకను రద్దు చేయాలనుకున్నా భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో కుదరక కార్యక్రమాన్ని కుదించాల్సి వచ్చింది అని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. తొక్కిసలాట్లో 11 మంది మరణించారు. చూసారా, ఎవరు తప్పండి ఇది? ఈ 11 మంది చనిపోవడానికి ఎవరు తప్పండి? ఇమీడియట్గా ఆర్సీబీని క్యాన్సిల్ చేయాలి, ఆర్సీబీ గుర్తింపు రద్దు చేయాలి, యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి కదా. ఆ 11 మంది ప్రాణాలు పోయాయి కదా. కానీ చేయరు, ఎందుకంటే మనం ఒక కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నాం, కార్పొరేట్ బందీల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. వాహన ప్రమాదాల కేసుల్లో బీమా పరిహారం నేరుగా బాధితుల ఖాతాల్లోకే పరిపాలనాపరమైన ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు. వాహన ప్రమాదాల్లో బాధితులకు నష్టపరిహారాన్ని బీమా సంస్థలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని హైకోర్టు పాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. మంచిది. తర్వాత రాష్ట్రానికి భారీ వర్ష సూచన అంటండి. ఈ నెల 24వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం అంట. వేడి ఉక్కపోతతో కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంట. సో యాక్చువల్లీ ఒక వారం 10 రోజుల నుంచి వర్షాలు లేవు, వేడి ఎండ తట్టుకోలేకపోతున్నాం, అందుకని వర్షాలు కురిసే అవకాశం ఉందని వచ్చింది. తర్వాత రెచ్చగొట్టే వ్యాఖ్యల కేసులో పేరు నానికి షాక్. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ. ఈ నెల విచారణ 22కు వాయిదా. వైకాపా కార్యకర్తల సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వైకాపా నేత పేరుని వెంకటరామయ్య నానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అతను పట్టించుకోడు. వైసీపీ చాలా ప్లాన్డ్గా అతని చేత మాట్లాడిస్తుంది. అతన్ని ముందు పెట్టి మొత్తం టీడీపీ ప్రభుత్వాన్ని మొత్తాన్ని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, అందరినీ అతను ఒక్కడే మాట్లాడుతున్నాడు. మిగిలిన వైసీపీ బ్యాచ్ని వెనక్కి పెట్టారు. అతని మీద చర్యలు తీసుకొని అతను ఒకవేళ అరెస్ట్ చేస్తే కాపుల మీద కక్ష సాధింపు చేస్తోంది ఈ ప్రభుత్వం అని ఒక ప్రచారానికి లేవనెత్తారు. ఆ తర్వాత ఏ బీసీ నాయకుడిని ముందుకు తీసుకొచ్చి అతని చేత అలాగే మాట్లాడేస్తారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. అతని మీద చర్యలు తీసుకుంటే బీసీలను అనగదొక్కుతుంది అంటారు. చాలా దారుణమైన, చాలా దరిద్రమైన రాజకీయ వ్యూహం అది వైసీపీ ప్రస్తుతం ఆడుతున్న గేమ్. ఆ గేమ్లో భాగమే పేరు నాని గారు అలా రెచ్చిపోయి మాట్లాడడం.
పోలవరం ఎత్తు కుదింపు పాపం జగందే, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం. రష్యా మహిళ కోసం ఇజ్రాయెల్ నుంచి ప్రియుడు రాక. పొగాకు కొనుగోళ్లపై దుష్ప్రచారం తగదు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో రైతులు ఫిర్యాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇది సెపరేట్ వీడియో చేయాల్సిన అంశం. పర్చూరు నియోజకవర్గంలో నల్లబర్లి పొగాకు మార్కెట్ ద్వారా కొంటున్నారు. అయినా సరే అక్కడ సాక్షిలో విపరీతంగా తప్పుడు వార్తలు వస్తున్నాయి. పచ్చ రైతులవే కొంటున్నారు, రైతుల్లో పార్టీలు చూస్తున్నారు అని. నిజానికి క్షేత్రస్థాయిలో అలా జరగట్లా. చినగంజం మండలంలో వైసీపీకి సంబంధించిన రెడ్లు ఎక్కువ. సో ఆ కొన్ని గ్రామాల్లో చాలా వరకు వైసీపీకి సంబంధించిన వాళ్ళనే కొంటున్నారు. అయినా సరే అలాగే మరో రైతు సుబ్బారెడ్డి అనే రైతు తన పొలంలో మిగిలిన పొగాకుని నెక్స్ట్ ఎరువు కోసమో దేనికోసమో వాడడానికి ఆయన ట్రాక్టర్తో తొక్కించాడు. ఆయన 510 క్వింటాలు పండిస్తే అదంతా కూడా కొనడానికి ఆల్రెడీ మార్కెట్లో షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు తీసుకురావాలని చెప్పారు, నమోదు చేసుకున్నాడు. అతను రిజిస్టర్ కూడా చేశారు ఆన్లైన్లో. అయినా సరే అతను పొగాకు కొనట్లేదు, అతను పొగాకు వేస్ట్ అయిపోయింది, అతను తొక్కిచ్చేస్తున్నాడని చెప్పి సాక్షిలో తప్పుడు వార్త రాశారు. దాంతో ఆ రైతు నేరుగా వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశాడనమాట. అయినా సరే ఈరోజు సాక్షిలో ఏం రాశారు తెలుసా? ఇదిగోండి, భయపెట్టి బెదిరించి అని రాశారు. మా ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తావా అంటూ పొగాకు రైతుపై పచ్చవేచ కన్నారు. పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అతని అనుచరుల బరితెగింపు. పాడైన పొగాకునే ట్రాక్టర్తో తొక్కించినట్టు చెప్పాలని ఒత్తిడి. రైతుతో బలవంతంగా సాక్షి ప్రతుల దహనం. సాక్షి టీవీ9 విలేకరులపైన పోలీసులకు ఫిర్యాదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని రైతు బిక్కు. ఆ రైతే స్వయంగా మాట్లాడాడు. ఆ రైతు మాట్లాడిన వీడియో కూడా ఉంది. నేను పొగాకుని కొనుగోలు చేయడానికి ఆల్రెడీ తీసుకువెళ్ళాను, వాళ్ళు రిజిస్టర్ చేశారు, అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంది, పొగాకు కొనుగోలు బాగా జరుగుతున్నాయి, సాక్షిలో తప్పు రాశారని చెప్పి ఆయనే ఓపెన్ వీడియో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. దాన్నేమో బెదిరించి భయపెట్టిప్పించారన్నారు. బెదిరించినట్టు లేదు, ఏమీ లేదు. ఇదంతా కూడా డ్రామా అన్నమాట. సర్లే, ఈ డ్రామా ఏంటని నేను సెపరేట్గా చెప్తాను. పారామౌంట్ హోటల్ ఫ్లాట్ నెంబర్ 5801 దుబాయ్లో మద్యం కుంభకోణం నిందితులు ఉన్న డెన్ ఇదే. రాజభోగాలతో కూడిన అత్యంత విలాసవంతమైన జీవనం. చాణక్య, వరుణ్ సహా వైకాపా ముఠా స్థావరం అక్కడే. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావు అధీనంలో ఆ ఫ్లాట్. అతడితో కలిసి కొన్నాళ్ళు అదే ఫ్లాట్లో ఉన్న వైకాపా మద్యం ముఠ. పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీ దుబాయ్లోని ప్రైమ్ ఏరియాగా పరిగణించే బిజినెస్ బే ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన 66 అంతస్తుల భవనం. అందులో 1 నుంచి 34 అంతస్తు వరకు ఓ 5 స్టార్ హోటల్ నిర్వహిస్తున్నారు. 35 నుంచి 66 అంతస్తు వరకు నివాస ఫ్లాట్లు ఉంటాయి. మన రాష్ట్రంలో వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంతో భారీ మొత్తంలో సొత్తు కొల్లగొట్టిన దుబాయ్కి పారిపోయి అక్కడ పెట్టుబడులు కంపెనీలు ఏర్పాటు చేసుకున్న వైకాపా ముఠా ఈ భవనాన్ని తమ డెన్గా చేసుకుంది. అయితే ఇదే డెన్ అక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావుదంట. అది రాశారు 5801 అని. విలాసాలకు పెట్టింది పేరు. పారామౌంట్ హోటల్ అండ్ రెసిడెన్సీ విలాసానికి రాజభోగాలకి పెట్టింది పేరు. కళ్ళు చెదిరిపోయే ఫినిషింగ్తో ఉండే ఈ టవర్స్లోని ఫ్లాట్లు వైభోగానికి చిహ్నంగా నిలుస్తాయి. రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూలు, సినిమా థియేటర్లు, ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ స్పాలు వంటి సకల సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ టవర్లో నివసించాలంటే భారత కరెన్సీలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాంటి చోట మద్యం కుంభకోణం నిందితులు ఉన్నారంటే వారు ఏ స్థాయిలో కొలగొట్టారో అర్థం చేసుకోవచ్చు. అసభ్య పదజాలంతో దూషించే వారిపై కఠిన చర్యలు. మచిలీపట్నంలో రాష్ట్రంలోనే అతిపెద్ద పోలీస్ శిక్షణ కేంద్రం. మంత్రులు వంగలపూడి అనిత, కోలు రవీంద్ర. అసభ్య పదజాలంతో దూషించే వారిపై కఠిన చర్యలు అన్నారు. నిన్న నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు రోజాను ఉద్దేశించి ఒక మాట మాట్లాడారు. అది ఏ కోవకు వస్తుంది అనేది చూడాలి. నగిరి టీడీపీ ఎమ్మెల్యే నోటి దొరత. మాజీ మంత్రి ఆర్కే రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం చేస్తూ మెసేజ్లు, వంత పాడుతూ ఐటీడీపీ దుష్ప్రచారం. రోజా ఫిర్యాదు చేసినా పట్టించుకొని నగర పోలీసులు. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై గొంతెత్తినందుకు కక్షగట్టారు. ఇది ప్రమాదకరమైన సంస్కృతి అని రోజా ఆగ్రహం. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి. పుష్పశ్రీవాణి, వరుద కళ్యాణి, శ్యామల. ఆయన ఎమ్మెల్యే గారు ఏమన్నారు మేబీ అందరూ వినే ఉంటారు. ఒకప్పుడు 2000 రూపాయలకి ఏ పైనైనా చేసేదామే ఇప్పుడు 2000 కోట్ల ఆస్తి సంపాదించింది అని ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారు అది ప్రశ్న.
ఇక్కడ హోంమంత్రి గారు చెప్పారు, అసభ్యకర పదజాలంతో దూషించే వారిపై కఠిన చర్యలు అని. ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తప్పైనప్పుడు గాలి భానుప్రకాష్ గారు రోజా గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తప్ప కాదా? మేబీ ఆమె పర్సనల్, ఆమె ఏదైనా చేసి ఉండొచ్చు కాక, కానీ రాజకీయాల్లో మహిళల గురించి మాట్లాడే ముందు అటువంటి వ్యక్తిగత జోలికి వెళ్ళకపోవడం మంచిది. కానీ భానుప్రకాష్ గారు నిన్న గీత దాటినట్టే అనిపిస్తోంది ఆ మాట ద్వారా. సో దీని మీద ఏమైనా చర్యలు ఉంటాయా లేదా అనేది చూడాలి. కొంచెం ఇబ్బందికరమైన అంశమే అది. ఇక బలిపీఠంపై అన్నదాత, కరువైన కూటమి చేయూత. ఏడాది పాలనలో 250 మందికి పైగా రైతుల బలవన్మరణం. ఓవైపు వైపరీత్యాలు, మరోవైపు సర్కారు నిర్లక్ష్యం. అందని పెట్టుబడి సాయం, అదును దొరకని విత్తనాలు, ఎరువులు. ఏడాదిలో ఏ ఒక్క పంటకు దక్కని మద్దతు ధర, అటకెక్కిన పంటల బీమా, అందని నష్టపరిహారం, తడిసి మోపుడవుతున్న అప్పులు, భారమవుతున్న కుటుంబ పోషణ. ఏంటి సంవత్సరానికి ఇన్ని అయిపోతున్నాయా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి రాస్తే బాగున్నాం. 11కి ఇంకో 4-5 యాడ్ అయ్యేవి. అరే వీళ్ళు నిజాలు రాస్తున్నారు, నిజంగానే రియాలిటీలో ఉన్నారు, రియాలిటీ షోలో లేరు అని. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతు నవ్వు, వారానికి ఒకసారి రైతు నవ్వుతున్నాడు, రైతు సంతోషంగా ఉన్నాడని రాసుకొచ్చారు. ఇప్పుడేమో ఈ సంవత్సరంలోనే ఇన్ని రాసేస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు అనేవి జరుగుతూనే ఉంటాయి. రైతుల కోసం, వ్యవసాయం కోసం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా సరే అది మారవు, తగ్గవు. దాన్ని కంట్రోల్ చేయాలంటే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, కంప్లీట్ అకౌంటబిలిటీ ఉండాలి. కానీ అదేం ఉండదు. సరే, అది పక్కన పెడితే కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండానే చంపేశారు. తనను చంపేస్తున్నారని టీడీపీ నేతకు రాయుడు మెసేజ్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరం. ఏపీకి బదిలీ చేస్తేనే కేసు నీరు గారిపోతుంది. కన్నీరు మున్నూరు అవుతున్న రాయుడు అమ్మమ్మ సోదరి. ఓకే, హంద్రనేవాపై చంద్రనాటకం. మల్యాలలో హంద్రనేవా మోటార్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన చంద్రబాబు. హంద్రనేవా పథకాన్నే తానే చేపట్టి తానే పూర్తి చేశానంటూ రైతులు ఎదుటే పచ్చబద్దాలు పలికిన సీఎం. ఏటా నీటిని విడుదల చేస్తున్న ఇన్ఛార్జి మంత్రి, ప్రజాప్రతినిధులు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వాయుమార్గంలో మల్యాల వెళ్ళి నీటిని విడుదల చేసిన చంద్రబాబు. తొలి దశ కాలువ విస్తరణ, రెండో దశ కాలువ లైనింగ్ పనుల్లో భారీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే డ్రామా. 1996 లోక్సభ ఎన్నికల గండం గట్టించేందుకు రైతులను మభ్యపెడుతూ హంద్రనేవాకు చంద్రబాబు శంకుస్థాపన. అంటే ఆయనే శంకుస్థాపన చేసి ఆయన్ని నీళ్ళు ఇచ్చాడుగా, కాబట్టి ఆ క్రెడిట్ ఆయనకే చెల్లుద్ది. ఆన్లైన్ బ్యాంకింగ్లో యువతోత్సాహం. జాతీయ స్థాయికి మించి ఏపీ యువత సామర్థ్యం. 88.8%తో కేరళ తొలి స్థానం, 88.4%తో తెలంగాణ రెండో స్థానం, మూడో స్థానంలో ఏపీ అని రాశారు. ఆన్లైన్ బ్యాంకింగ్ ఎక్కువగా యువత వాడుతున్నారని రాశారు. ఇక గడువు ముగిసినా బదిలీలు మామూలే. మామూలే. అది అంగట్లో అంగన్వాడీ పోస్టు. దళిత మహిళకు అన్యాయం చేసి అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేటగా అంగన్వాడీ పోస్టును యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోదరుడు సతీష్ కుమార్ 4 లక్షలకు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉంటున్నాయి. ఓకే, నిట్కే విద్యార్థుల టిక్. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన కౌన్సిలింగ్లో 6 రౌండ్లు పూర్తయి. ఐఐటీల్లో 18 120 సీట్లు ఉండగా వాటన్నింటినీ భర్తీ చేశారు. నిట్లో సీట్ల భర్తీకి మరికొన్ని రౌండ్లు ఉన్నాయి. ఇక 3 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు. విస్తరణలో ఉన్న హైవేల్లో టోల్ ఫీజు తగ్గింపు. విస్తరణ పనులు జరుగుతున్న జాతీయ రహదారులపై టోల్ ఫీజులు తగ్గించాలంట. మంచిది. ఇక ఆఫ్లైన్, ఆన్లైన్లోనూ డిగ్రీ ప్రవేశాలు. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో దరఖాస్తులు తీసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇక నటి రన్యారావుకు ఏడాది జైలు. విదేశాల నుంచి భారత్కు బంగారాన్ని అక్రమంగా తరలించిన కేసులో కన్నడ రన్యారావుకు ఏడాది జైలు శిక్ష. హ్యాపీ రీయూనియన్. అనుమతి లేకుండానే ర్యాలీ, అనుమతి తీసుకోకుండానే ఆర్సీబీ ర్యాలీ చెప్పుకున్నాము. చోరీ చేసిన వీరసార్ వద్దు. సో ఇవన్నీ సాక్షిలో అంశాలండి. ఇంకో పేజీకి వెళ్దాం. అన్నీ ఇవే ఇచ్చారా? యూరియాకు కృత్రిమ డిమాండ్. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో వ్యాపారుల అరాచకం. యూరియా కోసం కాంప్లెక్స్ను కొనాల్సిందేనని మెలిక. తీవ్ర ఇబ్బందుల్లో రైతాంగం. మీరే అప్పు చేసి ఇచ్చుకోండి. తోతాపురి మామిడి రైతులపై సబ్సిడీపై సర్కారు మెలిక. అరే నిన్నే కదరా 260 కోట్లు రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం. రెడీగా ఉంది. సర్లే పక్కన పెట్టేద్దాం. ఇది అయిపోయింది. ఇక వంశీకి సుప్రీం షాకు. జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులు పక్కన పెట్టిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండానే ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నించిన బెంచ్ పీటీ వారెంట్ గురించి ఏదో అనబోగా వంశీ తరపు న్యాయవాదిపై ఆగ్రహం. ప్రభుత్వ వాదనలు సమగ్రంగా విని తీర్పునివ్వాలని హైకోర్టుకు ఆదేశాలు. 4 వారాల్లోగా విచారణ ముగించాలని స్పష్టీకరణ. మంచిది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద పోలీసు అధికారుల సంఘం నిన్న సీరియస్ అయింది.
పోలీసుల్ని బెదిరించేలాగా భయపెట్టేలాగా మీరు మాట్లాడడం బాగోలేదు. మమ్మల్ని మాఫియా గ్యాంగులతో పోలుస్తారా? డిఐజీని డాన్ అంటారా? డీజీపీని టార్గెట్ చేస్తారా? జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం మండిపాటు. చట్టానికి ఎవరు అతీతులు కాదు. మీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులు ఇప్పుడు పనిచేస్తున్నారు. మీ హయాంలోనూ వీఆర్కు పంపారు. ఎంతమంది పోలీసుల అధికారులను పక్కన పెట్టారో గుర్తు తెచ్చుకోండి. నిబంధనల మేరకు మీకు భద్రత కల్పిస్తున్నాం. జగన్కు సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు చాలా స్ట్రాంగ్గా, చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చారు. ఎందుకు పోలీసుల చేత మాట్లాడడం, పోలీసులను ఎందుకు కెలకడం? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలీసులు అలాగే పనిచేశారు వాళ్ళకు అనుకూలంగా. ఇప్పుడు వీళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నారు. పోలీసులతో గొడవ పెట్టుకొని ఏం సాధిద్దామనో వైసీపీ వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు. మరోవైపు మీడియా వాళ్ళతో కూడా గొడవ. మీడియాను కూడా మాట్లాడితే మీడియా ముందుకు రావడం, పోలీసుల మీద మీడియా మీద ఏడవడం. పచ్చ మీడియా, ఎల్లో మీడియా. ఎవరు బ్లూ మీడియా లేదా? రాష్ట్రంలో బ్లూ మీడియా ఎలా ఉందో ఎల్లో మీడియా అలాగే ఉంది. జాతీయ స్థాయిలో ఆరెంజ్ మీడియా ఉంది అలాగే. అవన్నీ కామన్. వాళ్ళ మీద ఏడవడం ఎందుకు? ఇక దుబాయ్ బంధం నిజమే. తెలంగాణ ట్యాపింగ్ నిందితుడి ఫ్లాట్లోని లిక్కర్ స్కామ్ దొంగల మకాం. చాణక్యతో పాటు మరో 4. అదే ఫ్లాట్లో శ్రవణ్ రావు కూడా బస. ఫ్లాట్ ఇచ్చింది రెంటల్ ఏజెన్సీ కాదు, శ్రవణ్ రావే. వివరాలు టవర్ రిజిస్టర్లో నమోదు. సహయజమాని ఆకర్షకు అద్దెబాట చెల్లించని తీరు. 22న విచారణకు రావాలని ఆకర్షకు సిట్ నోటీసు. దుబాయ్లో నిందితులు ఉన్న టవర్ ఇది. ఇక చినుకు లేక చింత, పంటలు ఎండుముఖం, రైతు వెక్కుముఖం. పడతాయి, వర్షాలు పడతాయంటలే. ఫడ్నవీస్తో యుద్ధ భేటీ. అధికారం పక్షం వైపు రావాలని ఆహ్వానించిన మరుసటి రోజే సమావేశం. బీజేపీతో శివసేన యూబీటీ మళ్ళీ దోస్తేన. మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ. ఓకే, రాష్ట్రానికి కొత్తగా 39,473 కోట్ల పెట్టుబడులు అంటండి. నిన్న ఎస్ఐపిబి మీటింగ్ జరిగింది. 39,473 కోట్ల పెట్టుబడులు అండ్ 30,899 ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇక ప్రాజెక్టుల వద్ద ఆర్థిక కార్యకలాపాలు పెరగాలి. భూములు ఇచ్చిన రైతులకు ప్రయోజనం చేకూరాలి. గడువులోగా ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి. ఆతిథ్య రంగంలో సేవలు విస్తరించాలి. ఎస్ఐపిబి సమావేశంలో సీఎం చంద్రబాబు అని ఇచ్చారనమాట. ఇక ద్వారంపూడి దర్జా 13.84 కోట్ల ప్రభుత్వ ధనానికి నీళ్లు. కాకినాడలో అడ్డగోలుగా నీళ్ల వ్యాపారం. ఛార్జీలు కట్టకుండా 11 ఏళ్లుగా ఎగవేత. కాకినాడ పోర్టు ఓడలకు నీళ్లు విక్రయిస్తూ కోట్లలో ఆర్జిస్తున్న వైసీపీ నేత. కానీ నామమాత్ర ఛార్జీలు కట్టడం తక్కిన కంపెనీలపై అధికారులు దూకుడు. ద్వారంపూడి విషయంలో భిన్న స్పందన. నోటీసులు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే బేఖాతరు. చాలామంది వైసీపీ వాళ్ళకి స్టిల్ వాళ్ళ గవర్నమెంటే ఉన్నట్టు జరుగుతోంది. వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఎలా అయితే వాళ్ళ అక్రమాలు జరుగుతాయో ఇప్పటికీ అలాగే జరుగుతోందన్నమాట. అలా ఉండడం చాలా అరుదు. సో కూటమి ప్రభుత్వ చేతగాంతనం వలన, అసమర్థత వలన వైసీపీ వాళ్ళ పప్పులు ఇంకా ఉడుకుతున్నాయి చాలా చోట్ల. చూడండి, 13.84 కోట్ల ప్రభుత్వ ధనానికి నీళ్ళు అంట. ప్రభుత్వానికి ఛార్జీలు కట్టకుండా 11 ఏళ్ల నుంచి ఆయన వ్యాపారం నడుస్తుందంటే మామూలు విషయం కాదు. ఇక సైబర్ నేరగాళ్ళకు చెక్. ఆన్లైన్ మోసాల కట్టడికి సైబర్ వింగ్. ఓకే, నటి రన్యారావుకి ఏడాది జైలు. శ్రీలక్ష్మికి ఎన్ని వేల కోట్ల లంచం అడిగారు? శ్రీలక్ష్మి ఎన్ని వేల కోట్ల లంచం అడిగారు? ఓఎంసీ కేసులో తెలంగాణ హైకోర్టు ప్రశ్న. మరో విడత నామినేటెడ్ పోస్టులు. నిమిషప్రియ సరే, తెలుగువారి సంగతి ఏంటి? గల్ఫ్ జైలులో దశాబ్దాలుగా మగ్గిపోతున్న ప్రవాసాంధ్రులు. బ్లడ్ మనీ చెల్లించే స్తోమతలకు విడుదలకు నోచన వైనం. బీహార్లో ఉచిత విద్యుత్ పథకం. గృహ వినియోగదారులకు నెలకు 125 యూనిట్ల వరకు ఉచితం. సీఎం నితీష్ కుమార్ వెల్లడి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోటాపోటీ హామీలు. తాము అధికారంలోకి వస్తే నెలకు 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇస్తామని ఇప్పటికే ఆర్జేడీ హామీ. మరి ప్రశాంత్ కిషోర్ కూడా ఏదో ఇస్తాడు. జన్ స్వరాజ్ పార్టీలో ఆయన కూడా 250 యూనిట్లు అంటాడేమో. ఆయన కూడా రెడీగా ఉన్నాడుగా. 15,000 ఎన్కౌంటర్లు, 238 మంది హతం. 2015 నుంచి యూపీలో బుల్లెట్ రాజ్. వీసా గ్వాస. వ్యవస్థీకృతంగా మారిపోయిన వీసా మోసాలు. త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తామంటూ అమాయకుల నుంచి లక్షల్లో వసూలు. నకిలీ ఫోర్జరీ పత్రాలతో విదేశాలకు. అక్కడ పట్టుబడి కేసులు, జైళ్లు పాలవుతున్న బాధితులు. దుబాయ్లో 10 రోజుల వివాహ సెలవు మంజూరు చేసిన పాలకుడు. ఎయిర్పోర్టుకు పక్షిపోటు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలో 5 నెలల వ్యవధిలో పక్షులు ఢీకొన్న ఘటనలు 49. సాంకేతిక సంస్థలతో 5 సార్లు మేడే కాల్స్. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా పక్షులు ఎక్కువ ఉండి గత 5 నెలల కాలంలో 49 ఘటనలు జరిగాయంట. సరే, ఇది పక్కన పెట్టేసి ఆంధ్రప్రభకు వెళ్తే ఆంధ్రప్రభలో కూడా ఇదే బ్యానర్ వేశారు. ఇక కమిటీ పరిధిలోకి బనకచర్ల. అన్ని ప్రాజెక్టులు కమిటీ పరిశీలిస్తుంది. 2 రాష్ట్రాల్లో అన్ని అంశాలపై అధ్యయన కమిటీ పనిచేస్తుంది. గోదావరిలో నీటి లభ్యత ఎంతో లెక్క తేలాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. బనకచర్లను కూడా కమిటీ పరిశీలిస్తే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఇక గేమ్ చేంజర్ హైవేలు 6 హైవేలు 40,000 కోట్లు. మొన్నేగా ఈనాడులో రాశారు, ఇప్పుడు మీరు రాశారా? రాయలసీమలో వీరి పనితీరు బాగలేదు. 25 మంది ఎమ్మెల్యేలపై గత ఏడాది పనితీరు తీసుకొట్టాయి. సీఎం చంద్రబాబు చేతిలో నివేదిక. అవినీతి, అంతర్గత కలహాలే కీలకం. త్వరలో IVRS సర్వేకి శ్రీకారం. రాయలసీమలో ఆల్రెడీ 18 సీట్లు ఎత్తిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని మనం ఎప్పుడో వీడియో చేసాం మన ఛానల్లో, గుర్తుందా? రాయలసీమలో టీడీపీ అండ్ కూటమి వాళ్ళు గెలిచిన చాలా చోట్ల మరీ దారుణంగా ఉంది పరిస్థితి. రాయలసీమలో గెలవలేక కొన్ని సీట్లలో గెలిచారు. దాన్ని వినియోగించుకోకుండా అడ్డగోలుగా చేస్తున్నారన్నమాట కొంతమంది ఎమ్మెల్యేలు. సీఎంలో 18 సీట్లు పోవడానికి రెడీగా ఉన్నాయని మనం ఒక నెల రోజులు అయిందేమో వీడియో చేసి. నెల రోజులు దాటింది, ఎక్కడో ఉంటుంది కింద. ఇందులో ఒకటి చెప్పా, ఏ జిల్లాలో ఎన్ని పోతాయని చెప్పి, కూటమికి దెబ్బ అని చెప్పి ఇందులో ఒకటి చెప్పాను. రాయలసీమకు సంబంధించి ఉంటుంది, ఎక్కడో ఈ సరౌండింగ్లోనే ఉంటుంది. ఇదిగోండి, ఇది సీమలో వైసీపీ ఎడ్జ్, పాలన ఇలాగే కొనసాగితే టీడీపీకి ఎన్ని పోవచ్చు అని ఒక వీడియో చేశా. సీమలో వైసీపీ ఎడ్జ్, పాలన ఇలాగే కొనసాగితే టీడీపీకి ఎన్ని పోవచ్చు అని చెప్పి ఒక 18 సీట్ల వరకు పోయే అవకాశం ఉందని మనం 2 months బ్యాక్ చేసాం వీడియో. 2 నెలలు అయింది. AP 175లో చేసాం. ఆంధ్రప్రభలో ఈరోజు రాశారు, రాయలసీమలో వీరి పనితీరు బాగా లేదు, 25 మంది ఎమ్మెల్యేలు గత ఏడాది పనితీరుపై తీసుకొట్టాయని చెప్పి 25 అని రాశారు ఆంధ్రప్రభలో. ఏదైనా సరే పొలిటికల్ కంటెంట్లో మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా ముందే చెప్తాం, ఆ తర్వాతే ప్రధాన మీడియాల్లో వస్తాయి కొన్ని. ఇక రంగా వర్సిటీలో కలుపు మొక్కలు, అస్తవ్యస్తంగా పాలన, ఇష్టానుసారంగా నిధుల వినియోగం, ఉత్తర్వులు ఉల్లంఘించి వాహనాలు కొనుగోలని రాసుకొచ్చారు. సో ఇది మొత్తం ఆంధ్రప్రభలో అంశాలు. ఇక ఈనాడులో నేషనల్ అంశాలకు ఒక్కసారి చూద్దాం, జాతీయ స్థాయి అంశాలు ఏమున్నాయో చూద్దాము. విమాన ప్రమాదంపై అప్పుడే నిర్ధారణకు రావడం తొందరపాటే, AAIB స్పష్టీకరణ. ఓకే, గాజా క్యాథలిక్ చర్చ్పై ఇజ్రాయెల్ దాడి, 3 మృతి. గల్ఫ్ నేతలతో ట్రంప్ భేటీ, పశ్చిమాసియాలో శాంతిపై చర్చ. పర్షియన్ గల్ఫ్లోని 2 దేశాల నేతలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. భేటీ అవుతాడు ఆయన, బ్లాక్మెయిల్ చేస్తాడు, బిజినెస్ చేస్తాడు. ఆయన భేటీలన్నీ, డొనాల్డ్ ట్రంప్ భేటీలన్నీ బ్లాక్మెయిల్ లేదా బిజినెస్, రెండిట్లో ఏదో ఒకటి. ఆ రాష్ట్రాలపై ధిక్కరణ చర్యలు చేపడతాం, టీచర్లు నియమించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. 22 నెలల ముందుగానే సైన్యానికి 6 లక్షల AK-203 రైఫిళ్లు. ఉత్తరప్రదేశ్లోని కార్వాలో స్థాపించిన ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అతివేగంగా తన ఉత్పాదక లక్ష్యాలను పూర్తి చేస్తోంది. పాక్ గూఢాచార్యం, సైనికుడు అరెస్టు. ఉక్రెయిన్ కొత్త ప్రధానిగా యూలియా పేరు ఖరారు. ఉక్రెయిన్ ప్రధానమంత్రిగా డెనిస్ షమిహాల్ స్థానంలో యూలియా స్విరిడెంకో పేరు ఖరారైంది. మెడలో పాముతో పోజులు, కాటుకు బలై ప్రాణాలు. పాములు పట్టడంలో నైపుణ్యం ఉన్న మధ్యప్రదేశ్లో గునా జిల్లా రాఘవ్గఢ్కు చెందిన దీపక్ మహావీర్ ఓ విషనాగుతో పరాచికెళ్ళాడు. చిరాకు దాని కాటుకే బలయ్యాడు. అమెరికా చిన్నారిని దత్తత పొందే హక్కు భారతీయులకు లేదు, అందుకు US చట్టాలనే అనుసరించాలి. బొంబాయి హైకోర్టు కీలక తీర్పు. అమెరికా పౌరుడైన చిన్నారిని దత్తత తీసుకునే ప్రాథమిక భారతీయులకు లేదంటూ బొంబాయి హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దానికి అమెరికా చట్టాలు ఫాలో అవ్వాలని చెప్పింది. బిజినెస్ వార్తలు. ఓకే, ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు అనమాట. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.